నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ వద్ద అర్బన్ మెప్మా బజారును ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల చంద్రారెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతి వృత్తులను ప్రోత్సహిస్తూ కల్తీ లేని స్వచ్ఛ వస్తువులను మెప్మా బజారు ద్వారా ప్రతి నెలలో 2 రోజుల పాటు ప్రజలకు అందించడం శుభపరిణామమని, నెలలో 2 రోజులు కాకుండా ఎక్కువ రోజులు మెప్మా బజారును ఏర్పాటు చేయాలని మెప్మా మాధవికి సూచించారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ప్రతి నెల అర్బన్ మార్కెట్ పెట్టి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో ప్రతి మహిళ, ప్రతి ఆర్పి, అలాగే మన సిఓ మాధవి గారు తరఫున మన ఆత్మకూరు బస్టాండ్లో ప్రతి నెల 2 సార్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించేదానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారు ప్రతి మహిళకు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి తినుబండారాలు అయితేమి, అలాగే మన హార్పిక్ కానీ, ఆయిల్స్ అయితేమి, అంటే ఊరగాయ అయితేమి, తినుబండారాలు చాలా వస్తాయి. అంటే మన బొప్పట్లు, అరిసెలు, కజ్జికాయలు అయితేమి, ఫెనాయిల్స్ అయితేమి, అలాగే దుస్తులు అయితేమి, సొంత క్యారీ బ్యాగులు అయితేమి, ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకొని అర్బన్ మార్కెట్ తీసుకొచ్చి వాళ్ళు అమ్ముకొని వాళ్లకు ఇన్కమ్ కల్పించేదానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్లకు లోన్లు ఇచ్చి ఆ లోన్ల ద్వారా లబ్ధి పొందాలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆదాయాలు సంపాదించి ఆ కుటుంబాన్ని పోషించే దానికోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మేము అభినందిస్తూ, మెప్మలో ఉన్న మెప్మా సభ్యులు ఈ మార్కెట్ అర్బన్ మార్కెట్ని పెట్టడం జరిగింది. బస్టాండ్లో ప్రతి నెల సంవత్సరం 2 నెలలు పెడతారు. అలాగే ఈ సభ్యుల గ్రూప్లో, మన పొదుపులో పనిచేసే గ్రూప్లో ఉన్న సభ్యులు చిన్న చిన్న వ్యాపారం చేసి ఇవన్నీ వాళ్ళ వార్డుల్లో చిన్న వ్యాపారంగా పెద్ద వ్యాపారంగా మార్చుకుంటూ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన మెప్మా వాళ్ళకి ఎంతో పథకాలు ఇచ్చి, అలాగే మన ఆత్మూరు మున్సిపాలిటీలో కూడా ఈ భారీ ఎత్తున అర్బన్ మార్కెట్ పెట్టడం జరిగింది. మెప్మా సిఓ గారు మాధవి గారు ఈడ ప్రతి మహిళ అభివృద్ధి కావాలా, ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాపారాలు చేయాలా, సొంత కాళ్ళ మీద నిలబడే మహిళలు అనే ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏర్పాటు చేసి ప్రతి మహిళ అభివృద్ధి కావాలా, సొంత వ్యాపారాలు చేయాలా. ఇప్పుడే ఒక ఆయనతో మాట్లాడాము. నేను ఈ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఈ వ్యాపారం మొదలుపెట్టాను. ఈరోజు ఈ వ్యాపారంతో రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నాను. రాబోయే రోజులుగా వర్కర్స్ పెట్టి అభివృద్ధి చేసుకొని నా కాళ్ళ మీద నిలబడతానని ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి ప్రమీల వెంకటాపల్లి నుంచి వచ్చింది. ప్రమీల గారు ఈ రసగుల్లాలు అయితేనేవి, అప్పడాలు అయితేనేవి సొంతంగా చేసి మన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి ఇది ఈ కుటీర పరిశ్రమ పెద్ద పరిశ్రమగా కావాలని కూడా నేను ఆశిస్తూ